దమ్ముంటే పట్టుకోండి అన్నాడు. హైదరాబాద్ పోలీసులకి సవాల్ విసిరాడు. కట్ చేస్తే ఐబొమ్మ రవి ఊచలు లెక్కపెడుతున్నాడు. సినిమాలను పైరసీలుగా మారిన సారీ పైరసీలో కింగ్ పిన్‌గా మారిన ఐబొమ్మ రవిని నిర్వాహకుడిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుపై హైదరాబాద్‌లో మాజీ సిపి సివి ఆనంద్ స్పందించారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారంటూ సివి ఆనంద్ ఆహ్, ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ పోలీసులు రాష్ట్ర హోంశాఖ ఆహ్, స్పెషల్ సీఎస్‌ను సివి ఆనంద్‌ను అభినందించారు. జూన్ నుండి సైబర్ క్రైమ్ టీమే రేయింబగళ్ళు కష్టపడింది. రవిని తప్ప ఈ వైరస్‌కి సంబంధించిన వాళ్ళందరినీ పట్టుకుంది. దమ్ముంటే పట్టుకోండని పోలీసులకు సవాల్ విసిరాడు. బెదిరించిన వ్యక్తిని ఇప్పుడు అరెస్ట్ చేశారు అంటూ సివి ఆనంద్ పేర్కొన్నారు. డీసీపీ కవిత, అలాగే సిపి సజ్జనార్ ఈ సందర్భంగా సివి ఆనంద్‌ను శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అయితే అంతకుముందు ఐబొమ్మ కేసును సివి ఆనంద్ దర్యాప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తాజాగా ట్వీట్ చేసి కేసు దర్యాప్తుకు సంబంధించిన వివరాలు రీపోస్ట్ చేశారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి కేసులో వెలుగులోకి సంబంధించిన విషయాలు ఇవి. అయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూకట్పల్లిలో రవి అపార్ట్మెంట్‌లో సోదాలు చేసిన పోలీసులు వందల కొద్ది హార్డ్ డిస్క్‌లు, అలాగే ల్యాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు. రూపాయలు 3,00,00,000 నగదును ఫ్రీజ్ చేశారు పోలీసులు. అలాగే ఎలాంటి సర్వర్‌ను అయినా రవి ఈజీగా హ్యాక్ చేయగలిగే టాలెంట్ కలిగి ఉన్నాడు అని పోలీసులు చెప్పారు. కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్‌ను సైతం ఇమ్మంది రవి హ్యాక్ చేశాడు. కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసే కరేబియన్ దీవులే అడ్డాగా ఐబొమ్మ అప్‌లోడ్ చేస్తున్నారు. ఐబొమ్మలో అప్‌లోడ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. అండ్ తనను ఎవరు గుర్తించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు అని పోలీసులు తెలిపారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్‌పై హైదరాబాద్‌లో మాజీ సిపి సివి ఆనంద్ స్పందించారు. అయితే దమ్ముంటే పట్టుకున్నానంటూ సిపి ఆనంద్ ఎక్స్ వేదికగా ట్వీట్ వేశాడు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మంది రవిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీమ్ రాష్ట్ర హోంమంత్రి స్పెషల్‌గా సివి ఆనంద్‌ను అభినందనలు తెలిపారు. అయితే మరొక ట్విస్ట్ ఏంటంటే ఈ రవిని వాళ్ళ వైఫే పట్టించింది. అండ్ రవి తన వైఫ్‌తో డైవర్స్ కోసం ఇండియా వచ్చాడు ఫారెన్ నుండి. ఈ క్రమంలో పోలీసులకు రవిని వాళ్ళ వైఫ్‌ని పట్టించారు. ఎలా ఉన్నారు ఏంటి అనే విషయం తెలిసింది. అలాగే సైబర్ క్రైమ్ టీమ్ కూడా చాలా ఎంక్వైరీ చేసింది ఈ రవిని పట్టించడానికి. బట్ సమ్‌హౌ అతను అంతలా ట్వీట్ వేయడం, పోలీసులకి అలాగే మన సినిమా వాళ్ళందరూ వెళ్లి కంప్లెయింట్ చేయడం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా తను సినిమాకి ఇండస్ట్రీకి లాస్ వస్తుందని వాళ్ళు చెప్పడం, పోలీసులు దాన్ని సీరియస్‌గా తీసుకోవడం, దాన్ని పట్టుకోవడం అన్నీ కూడా జరిగిపోయినాయి. క్రమక్రమంగా ఒకడు మిగతా వాళ్ళందరినీ పట్టుకున్నారు ఒక టీమ్ మొత్తాన్ని. అయితే ఈ రవిని ఎలా అయినా పట్టుకోవాలని ఈ సైబర్ క్రైమ్ ఎంతగానో ప్రయత్నించింది. సో, చాలా నెలలుగా తీవ్ర దర్యాప్తు చేయగా ఈ యొక్క రవి అనేదైతే ఆచూకీ దొరికింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కూకట్పల్లిలో. సో, తనని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇతను జైల్‌లో ఉన్నాడు. సో, ఐబొమ్మ ఎండ్ అయింది.